వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనము ఏపీ టెట్ 2024లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసాం. ఈ అనాలిసిస్ వల్ల మనకు ఏమర్థమవుతుంది అంటే దాంట్లో ఉన్న డేంజర్ లెవెల్స్ ఏంటివి, చాలామంది చేసిన మిస్టేక్ ఏంది ఇక్కడ మీకు అర్థమవుతుంది. చాలామంది గైస్ నాకు ఏపీ టెట్ 2022లో 135 మార్క్స్ వచ్చినాయి, 145 మార్క్స్ వచ్చినాయి, నాకు చాలా ఇంతకన్నా బెటర్మెంట్ రాదు, పాసిబుల్ కాదు, ఈ ఎఫర్ట్ టెట్ రాసే వాళ్ళు డిఎస్సికే కనుక ఈ ఎఫర్ట్ పెడితే నేను బెటర్గా స్కోర్ చేస్తా అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, చాలామంది రాయని వాళ్ళు ఉంటారు కదా. ఏపీ టెట్ 2024 వాళ్ళు ఏ డేంజర్ లెవెల్లో ఉన్నారో ఇక్కడ మీకు అర్థమవుతుంది. సి గైస్, నేను ఈ మెటీరియల్ ప్రిపరేషన్ అబౌట్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2018-19 సీజన్లో జరిగింది కదా, దాని తర్వాత ప్రిపేర్ చేయడం మొదలుపెట్టిన. ఆ క్వశ్చన్స్ని అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మెల్లగా టెట్ అండ్ డిఎస్సి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ సైడ్ ఆ స్టాండర్డ్స్కి పోతున్నాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అడిగిన క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే, రామ కిల్డ్ రావణ, రామాని అండర్లైన్ చేసి ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అని, గో టేక్ 1 మార్క్ అండ్ ఎంజాయ్ జాబ్ దట్ పేస్ యూ అబౌట్ 20,000 పర్ మంత్ అని. అప్పుడు అంత ఈజీ లెవెల్ ఉండే, ఇప్పుడు అట్లా లేదు గైస్. ఇప్పుడు మెల్లగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా బ్యాంకింగ్, ఎస్ఎస్సి లెవెల్కి పోతున్నాయి. అక్కడ మోస్ట్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, అప్పట్లో నేను ప్రిపేర్ చేసిన అందుకోసమని అప్పట్లో నేను కొన్ని మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ఐ వెంట్ ఓవర్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ చెప్పాలి, స్టూడెంట్స్కి ఏది ద్రోహం చేయరాదు, చెప్తే అన్నీ చెప్పాలా లేకపోతే ఏం చెప్పొద్దు అనే కాన్సెప్ట్లో నేను కొన్ని టాపిక్స్ రికార్డ్ చేసిన. కానీ 2022 టెట్ పేపర్ చూసిన తర్వాత, తెలంగాణ టెట్ పేపర్ చూసిన తర్వాత మేబీ ఇది అనవసరమేమో, అనవసరంగా స్టూడెంట్స్ని స్టూడెంట్స్కి బర్డెన్ ఎక్కువవుతుందేమో అని చెప్పి తీసేసిన. కానీ ఈ 2024 పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత నాకు ఏమర్థమైంది అని అంటే, నేను 2022 పేపర్ అనాలిసిస్ అప్పుడు తీసేసిన టాపిక్స్ని మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయాల్సి వచ్చింది. అంత డీప్గా అడుగుతున్నారు గైస్. ఓకే, ఎవరెవరైతే రాయలేదో 2024 పేపర్ వాళ్ళు ఏ డేంజర్ లెవెల్లో ఉన్నారో చూద్దాం. చూసి, నేను బ్యాంకింగ్లో 2019లో 0.001 మార్క్స్తో జాబ్ పోగొట్టుకున్న క్యాండిడేట్స్ని చూసిన. అదే 2018లో 0.25 మార్క్స్తో డిఎస్సిలో జాబ్ పోగొట్టుకున్న క్యాండిడేట్స్ని చూసిన. కానీ ఇప్పుడు ఈ 0.25 మార్క్స్ మార్జిన్ బ్యాంకింగ్ లెవెల్కి పడిపోతుంది. దట్ ఈస్ ద డేంజర్ గైస్. 0.001 మార్క్స్తో కూడా మీ జాబ్ పోవచ్చు. ఎందుకు అనంటే ఈ 2024 ఏపీ టెట్ అంత ఈజీగా ఉంది గైస్. ఈజీగా ఉంటే ఏంది, ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవుతారు. ప్రతి ఒక్కరు క్వాలిఫై అయినారు అంటే దాని అర్థం ఏంది, కాంపిటీషన్ లెవెల్స్ పెరుగుతాయి. దాదాపు 10 లక్షల మంది రాసిండ్రు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసిన లెటర్స్లో క్యాండిడేట్స్ మెన్షన్ చేసిండు. 10 లక్షల మంది, 6,100 జాబ్స్కి 10 లక్షల మంది. ఇట్స్ అబౌట్ 130, 140, 1:130 లేదా 1:140 రేంజ్లో ఉంది కాంపిటీషన్. ఓకే, అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు పేపర్ ఇంత ఈజీగా వస్తే మీ సర్వైవల్ లెవెల్స్ చాలా చాలా పడిపోతాయి. అందుకని ఎవరెవరైతే 2024 ఏపీ టెట్ రాయలేదు వాళ్ళు ఈ డేంజర్ జోన్లోకి పోతారు. కాకపోతే నష్టమేం లేదు, కొంచెం డిఎస్సి మీద ఎఫర్ట్ ఎక్కువ పెట్టి ఈ డేంజర్లోంచి బయటికి రావచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామనంటే, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగిందో ఓవరాల్గా ఈ 18 సెషన్స్లో. ఓకే, 9 days 2 సెషన్స్ పర్ డే అని అంటే 18 సెషన్స్. 18 సెషన్స్లో ఎవ్రీ సెషన్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్కి 24 క్వశ్చన్స్ కాబట్టి లైక్ అబౌట్ 430 క్వశ్చన్స్. ఓకే, వీటిలో
ఏ టాపిక్స్ నుంచి అడిగిండ్రు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగిండ్రు, వాటి డిఫికల్టీ లెవెల్ ఎట్లా ఉంది, ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి మనం కొన్ని అనుకుంటాం కదా, ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది అని చెప్పి అవి నిజంగా అంటే అడిగిండ్రా లేదా, ఇవన్నీ చూద్దాం మనం. ఓకే గైస్, ముందుగా మనం ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగిండ్రు. ఓకే, యు సీ గైస్, పర్సన్స్ లెసన్ నుంచి, అంటే ఇది పర్సన్స్ లెసన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ప్రొనౌన్ లెసన్. పర్సన్స్ లెసన్ నుంచి ఈసారి ఒకటే ఒక క్వశ్చన్ అడిగింది, దట్ ఈస్ దిస్ క్వశ్చన్. వర్బ్ ఫార్మ్స్ నుంచి 2 అడిగిండ్రు. ఓకే, దెన్ యు సీ గైస్, వర్బ్ టైప్స్ బేస్డ్, కాంట్రాక్షన్స్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ మీద 0 క్వశ్చన్స్ అడిగింది, 0 క్వశ్చన్స్. ఆల్రైట్, దెన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటూ ఉంటాయి కదా, అసర్టివ్ లేదా డిక్లరేటివ్, ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, వాటిలోంచి 11 క్వశ్చన్స్ అడిగిండ్రు. ఇవి ఫెయిర్లీ ఈజీ, ఇది చాలా ఈజీగానే ఉన్నాయి. ఒక క్వశ్చన్ చూడండి, చూస్ ఎ సెంటెన్స్ దట్ కెన్ బి ఆఫర్డ్, దట్ కెన్ బి యూస్ టు ఆఫర్ హెల్ప్. ఓకే, ఆబ్వియస్లీ లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ కదా, ఇవి ఇంత ఈజీగా అడిగింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ లెసన్ మనకు మోడల్ వర్బ్స్ లెసన్. మోడల్ వర్బ్స్ నుంచి 23 క్వశ్చన్స్ అడిగింది. ఇంతవరకు మోడల్ వర్బ్స్ గురించి అడగని యూసేజెస్ గురించి ఇక్కడ అడిగిండ్రు. ఇట్లాంటి క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్ అబౌట్ 8 ఉంటుంది, అనే స్కేల్ ఆఫ్ 1 to 10 8 ఉండొచ్చు. ఓకే, ఎవరెవరైతే ఈ క్వశ్చన్ని కరెక్ట్గా, ఇట్లాంటి క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేసింటారో నార్మలైజేషన్లో వాళ్ళ స్కోర్ పెరుగుతుంది. ఓకే, ఇవి మోడల్ వర్బ్స్ లెసన్ చేసేటప్పుడు క్లియర్గా చూద్దాం మనం. ఆల్రైట్, మోడల్ వర్బ్స్ మీద 23 క్వశ్చన్స్ ఆ టాపిక్ పైన. నెక్స్ట్ వచ్చే నౌన్ టాపిక్ పైన 18 క్వశ్చన్స్ అడిగింది. ఆల్రైట్, కొన్ని చాలా ఈజీగా ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్ 2 అని కూడా అనుకోవచ్చు మనం. ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా మీకు స్కోర్ పెరగదు నార్మలైజేషన్ తర్వాత, ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ ఈజ్ వెరీ వెరీ లో. ఓకే, మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా మీకు మీకు మీ సెషన్లో అడగబడిన క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ లేకపోతే మాత్రం మీ స్కోర్ పెరగదు. ఓకే, దెన్ ప్రొనౌన్లో ఎన్ని అడిగిండు, ప్రొనౌన్లో 18 సెషన్స్లో 17 మాత్రమే అడిగింది. ఓకే, వీటిలో కొన్నిటి డిఫికల్టీ లెవెల్ 2 కూడా ఉంది, కొన్ని అయితే 10 కూడా ఉంది. ఇట్లాంటి వాటి గురించి నేను అన్నా. దీని గురించే నేను 2018-19 సీజన్లో ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్ని 22 తర్వాత ఆ టాపిక్స్ని తీసేసిన, కానీ ఈ క్వశ్చన్స్ అనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ పెట్టాల్సి వచ్చింది గైస్. అదేంటి అనేది మనం యాక్చువల్గా ప్రొనౌన్ లెసన్ చేసేటప్పుడు చూసాం. ఇక్కడ కొన్ని షాకర్స్ ఉంటాయి, తగులుతాయి మనకు. ఆ షాకర్స్ ఏంటివి అని అంటే, ఇంత ఈజీగా ఉంటుందా పేపర్, లేదా కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు అనుకున్న టాపిక్ గురించి అసలు క్వశ్చన్సే అడగలేదు, ఇట్లాంటి షాకర్స్ ఎదురైతాయి. అజెక్టివ్ గురించి కేవలం 9, 18 సెషన్స్లో 18 సెషన్స్ ఇంటూ 24 క్వశ్చన్స్, వీటన్నిటిలో కలిపి 360 ప్లస్ 72 432 క్వశ్చన్స్. 432 క్వశ్చన్స్లో కేవలం అజెక్టివ్ గురించి 9 అడిగింది. దీంట్లో ఆర్డర్ ఆఫ్ అజెక్టివ్స్ అడగలేదు, కొంచెం టఫ్ టాపిక్స్ అడగలేదు, జస్ట్ ఆల్మోస్ట్ సింపుల్. వీటి యావరేజ్ డిఫికల్టీ లెవెల్ 4 లేదా 5కి మించదు, 4 లేదా 5కి మించదు. మీరు ప్రతి టాపిక్ని కనుక టచ్ చేసిండ్రు అంటే దీంట్లో అడిగిన 4 or 5 డిఫికల్టీ లెవెల్ ఉన్న ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, దట్ ఈస్ ద డేంజర్ విత్ దిస్ పేపర్. ఈ ఏపీ టెట్ 2024లో డేంజర్ అదే. ఓకే, నెక్స్ట్ అడ్వర్బ్ 18 సెషన్లో 15 క్వశ్చన్స్ మాత్రమే అడిగిండ్రు. ఆల్రైట్, వీటిలో మోస్ట్లీ ఈ అడ్వర్బ్స్ని లింకర్స్ ఫామ్లో అడిగిండ్రు. లింకర్స్ ఫామ్లో అడిగిండ్రు. డైరెక్ట్ అడ్వర్బ్స్ చాలా తక్కువ అడిగిండ్రు. లింకర్స్ లాగా యూజ్ చేయగలిగిన పదాలు ఏవి అని చెప్పి
అడ్వర్బ్ అనే పదం వాడకుండా అడిగాను. మీకు లింకర్స్ అనే లెసన్ చూసుకున్నారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అడ్వర్బ్ లెసన్ చూసుకున్నారంటే కూడా వెరీ వెరీ ఈజీ. వీటిలలో టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్లో ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ ఏవి అని అడిగాను. ఇవి కూడా చాలా ఈజీ గైస్. మనం చేసే ప్రొనౌన్స్ లెసన్లో అన్నీ తెలిసిపోతాయి. అడ్వర్బ్ ఏంది, ప్రొనౌన్ ఏంది అని అనుకుంటున్నారా? సే గైస్, కొన్ని టాపిక్స్లో ఇంకొన్ని టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేసి చెప్పాల్సింది. ఎందుకు అని అంటే ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ ఉన్నాయి, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. సో నేను అడ్వర్బ్ అప్పుడు ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ నేర్చుకుంటా, అడ్జెక్టివ్స్ నేర్చుకుంటప్పుడే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ నేర్చుకుంటా, ప్రొనౌన్స్లో ఓన్లీ ప్రొనౌన్స్ నేర్చుకుంటా అంటే వర్కౌట్ కాదు. ఒకటే దగ్గర అన్ని పదాలను గ్రూప్ చేసి నేర్చుకొని వాటిని కేటగరైజ్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఏవి ప్రొనౌన్స్, ఏవి అడ్జెక్టివ్స్, ఏవి అడ్వర్బ్స్ అని అక్కడనే మీకు తెలిసిపోతాయి. ఓకే, ఎస్పెషలీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్, ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఫైనట్ అండ్ నాన్ ఫైనట్ వర్బ్స్, వీటిలలో ఫ్రేజెస్ అనే లెసన్ కూడా ఇంక్లూడ్ చేసినాం మనం. ఇది ఒక రకంగా చూస్తే కనుక వెరీ వెరీ బిగ్ టాపిక్, కానీ కొంచెం న్యూయాన్సెస్ ఉంటాయి, సటిల్టీస్ ఉంటాయి. మనం కాన్సన్ట్రేట్ చేసి విన్నాము అని అంటే ఒక్కసారి కనుక కాన్సన్ట్రేట్ చేసి వింటే దాని తర్వాత మీరు లెసన్ని మళ్ళీ ఒకసారి ఫాలో కావాల్సిన అవసరం రాదు. డైరెక్ట్గా బిట్స్ని అటాక్ చేసిండ్రు అని అంటే ఆ కాన్సెప్ట్స్ మీ బ్రెయిన్లో ఇంప్రింట్ అయిపోతాయి గైస్. దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. కాకపోతే చాలా పెద్ద టాపిక్. ఓకే, మోడల్ వర్బ్స్ లాగానే పెద్ద టాపిక్ ఇది కూడా. వీటిలోంచి 14 క్వశ్చన్స్ అడిగింది. నాన్ ఫైనట్ వర్బ్స్ అండ్ ఫ్రేజెస్ కంబైన్ చేసి 14 క్వశ్చన్స్ 18 సెషన్స్లో. అంటే ప్రతి సెషన్లో దీని బేస్డ్ క్వశ్చన్ లేదు అని అర్థం. ఓకేనా, వీటి డిఫికల్టీ లెవెల్ 7 to 8 అనుకోండి. ఇట్లాంటివి వచ్చినప్పుడు కనుక మీరు సక్సెస్ఫుల్గా చేసినంటే నార్మలైజేషన్ తర్వాత మీ స్కోర్ పెరుగుతుంది. ఎవరెవరైతే ఈ క్వశ్చన్స్ని ఫేస్ చేసిండ్రో వాళ్ళు అనలైజ్ చేసుకోండి, కీస్ తీసుకొని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినావా లేదా అని ఒకసారి చూసుకోండి. ఇంప్రూవ్స్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. దాని తర్వాత ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్. దీనికన్నా పెద్ద టాపిక్ లేదు, చెప్పుకుంటూ పోతే ఇది సముద్రమే. ఓకే, వీటి గురించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడిగిండ్రు అండ్ కాలొకేషన్స్లో కూడా అడిగిండ్రు. కాలొకేషన్స్లో మ్యాక్సిమం ప్రిపోజిషన్స్ ఉంటాయి. కాలొకేషన్స్ టాపిక్స్ని బేస్ చేసుకొని ప్రిపోజిషన్స్ మీద క్వశ్చన్స్ అడిగాను. నేను అన్నిటినీ ప్రిపోజిషన్లో పెట్టిన. ఏవేవైతే కాలొకేషన్ బేస్డ్ ఉన్నాయో వాటిని కాలొకేషన్స్లో కూడా పెట్టిన. కాబట్టి వీటిలో ప్రిపోజిషన్లో కనిపించే క్వశ్చన్స్ కొన్ని కాలొకేషన్స్లో కూడా కనిపించచ్చు మీకు. ఓకే గైస్, 18 సెషన్స్లో 26 క్వశ్చన్స్ అడిగినారు అంటే మోర్ దాన్ 1 క్వశ్చన్ పర్ పేపర్ అని. ఆల్రైట్, అండ్ దెన్ కమ్స్ కంజంక్షన్. ఓకే, అతి ఎక్కువ క్వశ్చన్స్ అడిగిన టాపిక్లలో కంజంక్షన్ ఒకటి. 18 సెషన్స్లో 36 క్వశ్చన్స్ అని అంటే ప్రతి సెషన్లో ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ అడిగింది. ఓకే, ప్రతి సెషన్లో మిస్ చేయకుండా దాదాపు 2 క్వశ్చన్స్ అడిగింది. ఆల్రైట్, అండ్ బై ది వే కొన్ని టీఎస్ టెట్వి కూడా ఉన్నాయి. ఆల్రైట్, టీఎస్ టెట్ 2 క్వశ్చన్స్, పేపర్ 1లో 1 క్వశ్చన్ అడిగింది. ఓకే, మిగిలినవన్నీ కూడా ఈ 3 తీసేసినాను అనుకోండి, 33 క్వశ్చన్స్ ఏపీ టెట్లో అడిగిండ్రు అని అంటే మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, మోస్ట్ టచ్ టాపిక్ ఇది. ఓకే, నెక్స్ట్ 15th లెసన్ టైప్స్ ఆఫ్ డిపెండెంట్ క్లాజెస్. దీన్ని బేస్ చేసుకొని మనకు 11 క్వశ్చన్స్ అడిగిండ్రు. దీంట్లో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగిండ్రు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగిండ్రు, ఓకే, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగిండ్రు. ఓకే, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి. ఐడెంటిఫై ద నౌన్ క్లాస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, వీటి ఆన్సర్ ఏంది, కరెక్ట్ ఆన్సర్ ఏంది, ఇవన్నీ మనం యాక్చువల్గా టాపిక్స్ చేసేటప్పుడు చూసాం. నెక్స్ట్ 16th ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే సింపుల్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇట్లాంటి ఈ టాపిక్ నుంచి 0 క్వశ్చన్స్, అసలు ఏమీ అడగనే లేదు.
ఇంతవరకు 17th టాపిక్ ఇంటర్జెక్షన్ చాలా తక్కువ అడిగింది ఇంతకుముందు టెట్ వరకు, కానీ దీంట్లో 5 క్వశ్చన్స్ అడిగింది దీన్ని బేస్ చేసుకొని. అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ లెవెల్స్ గైస్. 2 to 4 ఉంటుంది దీని డిఫికల్టీ లెవెల్. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చిందంటే మీరు రాసిన సెషన్లో ఇట్లాంటి క్వశ్చన్స్ కానీ వచ్చినాయని అంటే మీ స్కోర్ చాలా చాలా తగ్గిపోతుంది. ఓకే, వన్ ఎగ్జాంపుల్, ద ఫాలోయింగ్ కెన్ బి యూస్ టు కంగ్రాచులేట్ సమ్వన్ అని అంట. ఓకే, ఆబ్వియస్లీ బ్రావో, యూ హ్యావ్ డన్ వెల్, అది కరెక్ట్ ఆన్సర్ కదా. నెక్స్ట్, లింకర్స్ అండ్ కనెక్టర్స్. ఈ లింకర్స్ అండ్ కనెక్టర్స్ అనేటివి అడ్వర్బ్ అండ్ కంజంక్షన్స్ నుంచి వచ్చింటాయి గైస్. అడ్వర్బ్ అండ్ కంజంక్షన్స్. ఓకే, అడ్వర్బ్ అండ్ కంజంక్షన్స్ నుంచి లింకర్స్ అండ్ కనెక్టర్స్ తీసుకుంటారు. ఓకే, వాటిని బేస్ చేసుకొని 19 క్వశ్చన్స్ అడిగారు. అంటే మీకు అడ్వర్బ్స్లో లేక కంజంక్షన్స్లో వచ్చిన క్వశ్చన్సే మోస్ట్లీ ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇవి కూడా ఫెయిర్లీ ఈజీ. దెన్ షార్ట్ రిప్లైస్ అండ్ కాన్వర్జేషన్స్, ఈ టాపిక్ నుంచి 12 క్వశ్చన్స్ అడిగారు. ఎందుకో ఈసారి వీటికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు అని అనిపిస్తుంది నాకు. ఇవి కూడా ఈజీ క్వశ్చన్సే ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు వీటిని. ప్రిపేర్ అయి ఉంటే ఎవరైనా చేయగలుగుతారు, కానీ ప్రిపేర్ కాలేకపోతే మాత్రం తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. పాజిటివ్ నెగిటివ్ నుంచి, అంటే పాజిటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్, నెగిటివ్ సెంటెన్స్ నుంచి పాజిటివ్, ఇట్లాంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇది ఒక భాగం, పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్. దీని నుంచి కేవలం 3 క్వశ్చన్స్ అడిగాను. ఇవి చాలా చాలా ఈజీ ఉంది. దీని డిఫికల్టీ లెవెల్ 1 to 2 కేటగరైజ్ చేయగలుగుతాను నేను. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ షీ అంట. రైట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో షీ సింగులర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది కదా, రైట్, సింగులర్ ఫార్మ్ వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే నెగిటివ్ వాడిండు. మీరు నెగిటివ్ని ఇగ్నోర్ చేసిండ్రు అని అంటే మీకు సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏదో తెలిసిపోతుంది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఒకటి ఉంది, డస్ ఇట్, రైట్, అదే కరెక్ట్ ఆన్సర్. ఇంత ఈజీగా ఉన్నాయి చేసి. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కూడా అవే, వాటిని బేస్ చేసుకొని అడిగింది. నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్, నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్, ఇక్కడ వి అడిగింది. రైట్, వెరీ వెరీ ఈజీ. అందుకే దీని డిఫికల్టీ లెవెల్ ఓన్లీ 1 to 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్. ఆల్మోస్ట్ కంపల్సరీ అనుకుంటాం కదా మనం, కానీ దాని నుంచి కేవలం 3 అడిగాను. అండ్ ఇది కొంచెం డిఫికల్టీ లెవెల్స్ వీటిది కొన్ని, ఒక క్వశ్చన్ది అబౌట్ 6 ఉంటుంది. ఓకే గైస్, అది ఓపెన్ ది విండో, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కదా. ఇంపరేటివ్ సెంటెన్సెస్కి రూల్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. మామూలుగా మనం స్టేట్మెంట్ కనుక నెగిటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్ రావాలా అని అనుకుంటాం, రైట్, ట్యాగ్ పాజిటివ్ ఉండాలా అని అనుకుంటాం. కానీ ఇంపరేటివ్ సెంటెన్సెస్కి అట్లా ఉండదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ విల్ యూ. ఓకే, అందుకే వీటిలో కొన్ని డిఫికల్టీ లెవెల్స్ 6. ఇది కూడా పెద్ద కష్టమేం కాదు, మీకు తెలిస్తే కనుక ఒక్కసారి చూసుకుంటే అది ఇంప్రింట్ అయిపోతుంది బ్రెయిన్లో. ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా చేసేయచ్చు. కానీ షాకర్ ఏంది అని అంటే క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి కనీసం సెషన్కి ఒక క్వశ్చన్ అని వస్తుంది అని అనుకున్నాను, కానీ 18 సెషన్స్లో ఓన్లీ 3 క్వశ్చన్స్. దట్ ఈస్ అ షాకర్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ నుంచి 0 క్వశ్చన్స్ అడిగాను ఈ టాపిక్ నుంచి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్ అని అనుకుంటాం కదా. 18 సెషన్స్లో కనీసం 18 ఉండాలి కదా, కానీ ఇక్కడ ఎన్ని అడిగిండ్రు? ఓన్లీ 12 అడిగిండ్రు. ఇది ఒక షాకర్. ఓకే గైస్, వీటి డిఫికల్టీ లెవెల్ కూడా అంత ఎక్కువ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ narration, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 31 క్వశ్చన్స్ అడిగిండ్రు. వీటిలో కూడా వీటి డిఫికల్టీ లెవెల్ కూడా నేను యావరేజ్ డిఫికల్టీ లెవెల్, కొన్ని క్వశ్చన్స్వి డిఫికల్టీ లెవెల్ 6 అనుకున్నాను, కానీ చాలా మటుకు క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ 1 to 2 ఉంటుంది గైస్. ఎందుకు అనంటే దీన్ని డైరెక్ట్గా డైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ బేస్డ్ క్వశ్చన్స్ అడగకుండా వాటిని ఆప్షన్స్ లాగా ఇచ్చి పంక్చుయేషన్ మీద క్వశ్చన్స్ అడిగాను గైస్. పంక్చుయేషన్
ఇట్లాంటి క్వశ్చన్స్కి డిఫికల్టీ లెవెల్ 1 to 2 అంతే. ఇక్కడ మీరు రాసిన సెషన్లో కనుక ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగిండ్రు అని అంటే మీ స్కోర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆల్రైట్, నెక్స్ట్ 31 questions from direct speech and reported speech. Degrees of comparison of adjectives. ఇది కూడా ఆల్మోస్ట్ కంపల్సరీ క్వశ్చన్ అని అనుకుంటాం. 18 సెషన్స్లో 18 క్వశ్చన్స్ రావాలి, కానీ ఎన్ని అడిగిండు? ఓన్లీ 3 అడిగిండు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, రైట్. దీని డిఫికల్టీ లెవెల్ కూడా 2 to 4కి మించదు. 2 to 4 ఇంత ఈజీగా ఇచ్చింది గైస్ పేపర్స్. ఇఫ్ కండిషనల్స్, ఇది కూడా ఆల్మోస్ట్ కంపల్సరీ క్వశ్చన్ అని అనుకున్నాం కదా, రైట్. కానీ ఓన్లీ 10 అడిగారు 18 సెషన్స్లో. అంటే కొన్ని సెషన్స్ అసలు అడగలేదు అని. వీటిలలో డిఫికల్టీ లెవెల్స్ కొన్నిటికి 8 కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చి మీరు సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేసింటే మీ స్కోర్ పెరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ పంక్చుయేషన్, రైట్. ఇవి మోస్ట్లీ డైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ టాపిక్ నుంచి అడిగిండు. ఓకే, వీటిలలో పంక్చుయేషన్ ఏంది అని అంటే, సి గైస్, ఆప్షన్ 2 చూడండి. ద మ్యాన్ సెట్ తర్వాత కామా రావాలి కదా, దాని తర్వాత డబుల్ కోట్స్ స్టార్ట్ కావాలి కదా, ఇట్ షుడ్ ఎండ్ విత్ డబుల్ కోట్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగింది. ఓకే, వీటి డిఫికల్టీ లెవెల్ మీకు 2 to 3కి మించదు. ఇవి కూడా ఫెయిర్లీ ఈజీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా. కొన్ని ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్సెస్ ఏవి ఇట్లా అడిగిండు. పొజిషన్ని సూచించే కాంట్రాక్షన్, పొజిషన్ లేదా కాంట్రాక్షన్ సూచించేది ఏది అని. దీని డిఫికల్టీ లెవెల్ 2 అని కూడా అనుకోలేము మనం. ఇట్ ఈస్ అపాస్ట్రఫీ. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. ఓకే, దెన్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్లో మాత్రం ప్రతి సెషన్లో కనీసం ఒక క్వశ్చన్ అడిగింది. ఈ ఆర్టికల్స్ దీని డిఫికల్టీ లెవెల్ కూడా ఎక్కువ ఏం లేదు గైస్. ఓకే, ఇవన్నీ కూడా మనం బేసిక్గా ఆర్టికల్స్ లెసన్ చదివిన వాళ్ళు ఎవరైనా ఎదుర్కొనేవి, రైట్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ అని అందరికీ తెలుసు. దీని డిఫికల్టీ లెవెల్ కూడా ఈ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ 5 అనుకుందాం. ఓకే, నెక్స్ట్, బై ద వే, ఈ ఆర్టికల్స్లో నేను కలెక్ట్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ 120 రూల్స్ ఉన్నాయి గైస్. అబౌట్ 120 రూల్స్. 2022 ఏపీ టెట్ తర్వాత వీటిని అబౌట్ 93కో 94కో తీసుకొచ్చిన. కానీ ఈ 2024 ఏపీ టెట్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత ఆ రిస్కే తీసుకోవద్దని చెప్పి మళ్ళీ నేను 120కి తీసుకుపోయిన వాడు. ఓకే, ఏది మిస్ చేయకుండా అన్ని చూసుకుంటే, ఒకసారి చూసుకుంటే నష్టం ఏం లేదు కదా గైస్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళంటే పేపర్ని చూసి షాక్ తినే వాళ్ళు నేర్చుకొని కాన్ఫిడెంట్గా ఉండడం బెటర్. ఓకే, నెక్స్ట్, ఇన్వర్షన్. ఈ టాపిక్ నుంచి 0 క్వశ్చన్స్. దెన్ సేమ్ వర్డ్స్ యాక్టింగ్ యాజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ టాపిక్ నుంచి కూడా కనీసం ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. సో టెన్సెస్ గురించి బాగానే అడిగిండు. కనీసం సెషన్కి ఒక క్వశ్చన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దాదాపు అన్నిటికన్నా ఎక్కువ దాని గురించి అడిగిండు, 7. దెన్ ప్రజెంట్ కంటిన్యూస్ నుంచి 5, అట్లనే ప్రజెంట్ పర్ఫెక్ట్ నుంచి 4. ఇవన్నీ కూడా వీటిలో ప్రజెంట్ పర్ఫెక్ట్లో డిఫికల్టీ లెవెల్ అనుకోవచ్చు మనం, లైక్ 7 వరకు రీచ్ అయినవి. దెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి ఒకటి. ఇది కూడా ఎర్రర్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్ అడిగింది గైస్. దట్ హ్యాస్ అన్ ఎర్రర్ అని మనకు తెలుసు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే వర్డ్ వచ్చిన ఏ టెన్స్కైనా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ అనే అడిగే ఏ టెన్స్, పర్ఫెక్ట్ అనే పదం వచ్చిన ఏ టెన్స్లో అయినా గుర్తుపెట్టుకోండి. మీకు డ్యూరేషన్ ఈజ్ కంపల్సరీ. డ్యూరేషన్, వీటిని కన్ఫ్యూజ్ చేయడానికి మీకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ లేదా పర్ఫెక్ట్ టెన్సెస్ కాకుండా వేరే మిగిలిన 6 టెన్సెస్లో ఏదో ఒకటి టెన్స్ ఇచ్చి అడగవచ్చు. అట్లాంటిది కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇచ్చిండ్రు.
హౌ లాంగ్ అన్నది డ్యూరేషన్, రైట్? డ్యూరేషన్కి క్వశ్చన్ ఫామ్ ఇది. హౌ లాంగ్ అన్నది డ్యూరేషన్కి క్వశ్చన్ ఫామ్. ఇదేంది మేము ఎంతవరకు ఎప్పుడు చూడలేదని అనుకుని భయపడే వాళ్ళు ఈ భయాలని కొంచెంసేపు పక్కన పెట్టండి గైస్. ఇది ఓన్లీ అనాలిసిస్ మాత్రమే. ఈ డ్యూరేషన్స్ గురించి మనం అడ్వర్బ్స్లో నేర్చుకుంటాం, దెన్ టెన్సెస్లో కూడా నేర్చుకుంటాం. కాబట్టి అది రిపీట్ అవుతుంది కాబట్టి మీరు మర్చిపోయే ఛాన్సే లేదు. ఓకే, ఆ డేంజర్స్ ఏంటివో 2 లెసన్స్లో మనం నేర్చుకుంటాం కాబట్టి మీరు మర్చిపోయే ఛాన్సే లేదు. తెలియని వాళ్ళు భయపడద్దండి. జస్ట్ ఫాలో మై క్లాసెస్. ఐ విల్ ప్రామిస్ యూ గైస్, ఐ ప్రామిస్ యూ లిటరలీ మీకు 24 మార్క్స్లో మీరు వొకాబులరీ అది మీ సొంత ఎఫర్ట్, ఏ ఫ్యాకల్టీ కూడా చెప్పలేదు. నేను పీడిఎఫ్స్ వొకాబులరీ డిస్కోర్సెస్ గురించి పీడిఎఫ్స్ ఫ్రీగా అప్లోడ్ చేసేస్తా. ఆఫ్టర్ బేసిక్స్ లెసన్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయినాక నెక్స్ట్ టాపిక్ తీసుకునేది మనం అదే. ఓకే, దాని తర్వాత మోడల్ వర్బ్స్ లెసన్స్ చూసాం. కాకపోతే వీటి వల్ల ఏంది అని అంటే మీరు కొంచెం ప్రతిరోజు కొంచెం నేర్చుకోవాలి గైస్. వొకాబులరీ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఉన్నాయి కదా, అండ్ ఫ్రేజల్ వర్బ్స్, ఇవి కనీసం రోజుకు ఒక 20 చేయండి. 20 బై ద టైమ్ నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ వచ్చేసరికి మీ వొకాబులరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అబౌట్ 150 డేస్ ఉన్నాయి గైస్. అంటే ఇప్పటి నుంచి సెప్టెంబర్లో కనుక, ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో కనుక మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తారు లేదా డిఎస్సి కండక్ట్ చేస్తారు అని అంటే ఇక్కడ నుంచి 5 months. ఓకే, ప్రతిరోజు మీరు 20 కనుక నేర్చుకున్నారు అని అంటే మీ దగ్గర దాదాపు 3000 స్ట్రాంగ్ వొకాబులరీ ఉంటుంది. వీటిని మిస్ చేసి మీకు ఏ క్వశ్చన్ రాదు. 3000. ఓకే, 3 మార్క్స్ అక్కడ వచ్చేసినట్లని. ఓకే, వీటి డిఫికల్టీ లెవెల్స్ ఎప్పుడు కూడా 7 పైననే ఉంటుంది. 7 కన్నా తక్కువ ఉండదు. కాబట్టి నార్మలైజేషన్ తర్వాత కూడా మీ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇట్లాంటివి డిస్కోర్సెస్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి, నేను అప్లోడ్ చేసిన వెంటనే ఎవ్రీ డే మిస్ చేయకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మూడ్, ఈరోజు నేను తినలేదు, నా మూడ్ బాగాలేదు, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి ప్రతిరోజు మీరు చేయాల్సిన పని చేయండి. ఓకే, హాఫ్ అన్ అవర్ వొకాబులరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, 1.5 hour కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అండ్ మెథడాలజీ మీద ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ కనుక కాన్సన్ట్రేట్ చేసిన అనుకోండి, నాట్ జస్ట్ ఇంగ్లీష్, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే, లేదా ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీరు ఎవ్రీడే 2 hours. ఈరోజు ఇంగ్లీష్ చేసిండ్రు అని అంటే పుట్ ఇట్ ఆన్ ఎ బ్రేక్. రేపు ఇంగ్లీష్ కంటెంట్ చదవద్దండి, ఓన్లీ వొకాబులరీ మాత్రమే హాఫ్ అన్ అవర్ నేర్చుకొని దెన్ గో టు అనదర్ సబ్జెక్ట్. దాని తర్వాత థర్డ్ డే అనదర్ సబ్జెక్ట్, లేదా ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంగ్లీష్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. ఇంగ్లీష్ని మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, మార్నింగ్ మాత్రమే చేయండి. ఎందుకు అని అంటే లాంగ్వేజెస్కున్న నేచరే అది. మీరు అలసిపోయినంటే అర్థం కాదు. ఆల్రైట్, సో రిమెంబర్ దిస్. సో ఇక్కడ హౌ లాంగ్ అనేది క్వశ్చన్ ఫామ్ అనగానే డ్యూరేషన్కి ఏంది ఇది అని చెప్పి భయపడద్దండి. దట్ ఈస్ వెరీ ఈజీ. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఈజీ. ఏంది అని అంటే మీకు తెలియదు అంతే. ఆల్రైట్, ఎవరికైతే తెలియదు, అందరికీ అంటలేను గైస్. రైట్, హౌ లాంగ్ వచ్చింది, ఇది డ్యూరేషన్ స్పెషాలిటీ ఏంది గైస్, ఓన్లీ పర్ఫెక్ట్ టెన్సెస్ లేదా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో వాడతాం. కానీ ఇక్కడ చూడండి, ఆర్ లెర్నింగ్, యామ్ ఆర్ ఈజ్ ఐఎన్జీ వచ్చింది అనుకోండి, యామ్ ఆర్ ఈజ్ ఐఎన్జీ ప్లస్ ఐఎన్జీ వస్తే అది కంటిన్యూస్ టెన్స్ కదా, ప్రజెంట్ కంటిన్యూస్. బట్ వేర్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దట్? ఇక్కడనేమో హౌ లాంగ్ అనేది వాడిండ్రు అని అంటే, డ్యూరేషన్ వాడిండ్రు అని అంటే, డ్యూరేషన్ వాడగలగాలంటే అది పర్ఫెక్ట్ టెన్స్ అన్న ఉండాలి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్న ఉండాలి. యూ కాంట్ యూజ్ ఇట్ విత్ సింపుల్ కంటిన్యూస్ టెన్స్ కదా, అక్కడ ఎర్రర్ ఉంది. ఆల్రైట్ గైస్, వేర్ ఈజ్ ఎర్రర్? ఆర్ కాదు, ఇక్కడ హ్యావ్ యూ బీన్ అని ఉండాలి. హ్యావ్ యూ బీన్ అని ఉండాలి పార్ట్ బిలో. ఇది ఎందుకు హ్యావ్ యూ బీన్, ఎందుకు హ్యావ్ బీన్ ఐఎన్జీ రావాలి కదా, అలా మధ్యలో యూ ఎందుకు వచ్చింది? డోంట్ వరీ గైస్, ఇవి మనం రెగ్యులర్ టాపిక్స్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, రైట్. సింపుల్ పాస్ట్ నుంచి 4 questions అడిగిండు. అట్లనే
Past continuous 3 questions. Then comes past perfect. చాలా ఎక్కువ అడిగిండ్రు. బిట్ డిఫికల్టీ లెవెల్ 7కి కూడా 7 to 8 కూడా రీచ్ కావచ్చు గైస్. పాస్ట్ పర్ఫెక్ట్ 8 క్వశ్చన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి 0, సింపుల్ ఫ్యూచర్ నుంచి 3, ఫ్యూచర్ కంటిన్యూస్ నుంచి 0 అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నుంచి 1. ఓకే గైస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆబ్వియస్లీ దీని గురించి క్వశ్చన్స్ అడగడమే మానేసిండు. అండ్ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ అనేది సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ విత్ కంజంక్షన్స్, వీటి నుంచి 3 అడిగింది. ఇది ఎందుకు కొత్త టాపిక్ లాగా అనిపిస్తుంది కదా. ఇట్స్ నథింగ్. 2 డిఫరెంట్ టెన్సెస్ని కంజంక్షన్తో క్లబ్ చేసి వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం. దట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ, ఫెయిర్లీ ఈజీ. ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్ టెన్సెస్ అని అంటే మనం సపరేట్ లెసన్ పెట్టుకున్నాం, కానీ సింపుల్ ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వరకు అడిగిన క్వశ్చన్సే. ఇక్కడ 0 అనడానికి వీల్లేదు. ఇంతకుముందు చూసినాం కదా. రైట్. కాంకర్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటాం కదా. దీని నుంచి 17 క్వశ్చన్స్ అడిగింది. 17 క్వశ్చన్స్. దీంట్లోనే నాకు షాక్ తగిలిన క్వశ్చన్ ఉంది. అట్లాంటి క్వశ్చన్ అడుగుతారని నేను కలలో కూడా ఉంచలేదు. ఒకవేళ ఏదైనా మీరు రాసిన సెషన్లో ఆ క్వశ్చన్ అడిగినరు, మీకు ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్ వెనకాల ఉన్న కాన్సెప్ట్ తెలుసు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ గైస్. ఆ క్వశ్చన్కి నేను డిఫికల్టీ లెవెల్ 10 ఇస్తాను. ఓకే, అదేందో మనం చూసాం. ఆ 10 డిఫికల్టీ లెవెల్ అనేది ఏందో, దట్ ఈస్ దిస్ వన్ గైస్. ఈ లెసన్, ఈ క్వశ్చన్. ఓకే, అది ఏంది అనేది విల్ సీ దట్ లేటర్. ప్రస్తుతానికైతే ఈ క్వశ్చన్ ఇది అని గుర్తుపెట్టుకో. ఓకే, డిఫికల్టీ లెవెల్ ఈస్ 10. దీంట్లో ఎన్ని టాపిక్స్ ఇన్వాల్వ్ అయినాయో మనం యాక్చువల్గా ఈ క్వశ్చన్ అనలైజ్ చేసేటప్పుడు నేను చెప్తా. ఓకే, ఇది ఫ్రేజెస్లో నౌన్ ఫ్రేజెస్, ఓకే, ప్లస్ ప్రొనౌన్స్ ప్లస్ కాంకర్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇన్ని టాపిక్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఫ్రేజెస్, నౌన్ ఫ్రేజెస్, దాంట్లో ప్రొనౌన్స్ ఇన్వాల్వ్ అయిన నౌన్ ఫ్రేజెస్, వీటిని బేస్ చేసుకొని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ పైన క్వశ్చన్ అడిగింది. ఇన్ని టాపిక్స్ ఇన్వాల్వ్ అయినాయి. దీని గురించే నేను 2018లో తయారు చేసుకున్న నోట్స్ని చేంజ్ చేసిన. 2022 తర్వాత ఇంత డీప్గా అడుగుతారా అని. కానీ దిస్ వాజ్ అ షాకర్ గైస్. దిస్ ఇస్ అబ్సల్యూట్ షాకర్ నాకైతే. అందుకని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. నా లాస్ట్ లెసన్ లింకింగ్ వర్బ్స్ యాక్సిడెంటల్గా డిలీట్ చేసి నేను మళ్ళీ అది రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది కదా. ఇట్ వాజ్ అబౌట్ 14 days బ్యాక్ అనుకుంటా. దాని తర్వాత నేను ఈ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం మొదలుపెట్టిన. అప్పుడు నాకు అర్థమైంది, నేను పాత అదృష్టం కొద్దీ ఎప్పుడూ చేంజ్ చేసి ఒరిజినల్ ఫైల్స్ని చేంజ్ చేయలేదు. నేను బ్యాకప్ తీసి పెట్టుకున్న. బ్యాకప్ అన్నీ తీసి మళ్ళీ కొత్త మెటీరియల్ తయారు చేయాల్సి వచ్చింది. ఈ 14 రోజులు నేను అదే పనిలో ఉన్నా గైస్. ఓకే, రైట్. మిమ్మల్ని ట్రైన్ చేసేది కూడా ఈ లెవెల్లో ట్రైన్ చేస్తాను నేను. డిఫికల్టీ లెవెల్ 10 క్వశ్చన్ వచ్చినా కూడా ఎదుర్కొనేలాగా ట్రైన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కాలొకేషన్స్ 11 ఉన్నాయి. దీంట్లో మోస్ట్లీ ప్రిపోజిషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఈ కాలొకేషన్స్ అంటే ఇవి కాలొకేషన్స్ లెసన్లో చూసాం. క్లోజ్ టెస్ట్ ఈ ఏపీ టెట్లో అడగలేదు గైస్, టీఎస్ టెట్లో అడిగాను. అది 2023లో ఒకటే ఒక క్లోజ్ టెస్ట్ అడిగింది. అండ్ ఏపీ టెట్లో 0 క్లోజ్ టెస్ట్ బేస్డ్ క్వశ్చన్స్. 0 అంటే 0. ఓకే, జంబుల్ సెంటెన్సెస్ కూడా ఏపీ టెట్లో 0 అడిగాను గైస్. టీఎస్ టెట్లో 2023 టీఎస్ టెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. అట్లనే జంబుల్ వర్డ్స్ కూడా ఏపీ టెట్లో 0 క్వశ్చన్స్. ఇది టీఎస్ టెట్లో అడిగింది, తెలంగాణ టెట్. ప్యారలలిజం బేస్ చేసుకొని ఏపీ టెట్లో 2 క్వశ్చన్స్ అడిగిండు. వాట్ ఈస్ ప్యారలలిజం అనేది మనం తర్వాత చూసాం. వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్, ఇవి దీంట్లో 0. ప్రొనౌన్సియేషన్ 0.
ప్రిఫిక్స్ సఫిక్స్ నుంచి 9 అడిగింది. ఇవి డిఫికల్టీ లెవెల్ అబౌట్ 5 to 6 ఉండొచ్చు. ఓకే, దెన్ హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ ఏపీ టెట్లో 0, తెలంగాణ టెట్లో 2023లో 1 అడిగింది. ఏపీ టెట్లో మాత్రం 0 అడిగింది. ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తెలంగాణ ఏపీ అన్నీ కలిపి తెలంగాణ నుంచి ఓన్లీ 1, అది పేపర్ 1లో అడిగిండు. మిగిలిన 9 క్వశ్చన్స్ ఏపీ టెట్ నుంచి అడిగింది గైస్. ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఆల్రైట్, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇవి చాలా రెగ్యులర్గా అడిగిండు. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్. అతి ఎక్కువ అడిగిన క్వశ్చన్స్, అతి రెగ్యులర్గా అడిగిన టాపిక్స్ ఇవి. ఓకే, అతి ఎక్కువ క్వశ్చన్స్ అడిగినవి మనకు మోడల్ వర్బ్స్ అండ్ డైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ కదా. మిస్ కాకుండా టచ్ చేయబడిన టాపిక్స్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. ఓకే గైస్, నేను డిక్షనరీ స్కిల్స్ గురించి నేను ఇంత రెగ్యులర్గా అడుగుతారు అని అనుకోలేదు గైస్. ఇంత ఈజీ క్వశ్చన్ డిక్షనరీ స్కిల్స్ ఆల్మోస్ట్ ప్రతి సెషన్లో అడిగింది. అన్నీ ఒకటే ప్యాటర్న్. 4 వర్డ్స్ ఇస్తారు. డిక్షనరీలో ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్ వస్తుంది అనేది అడిగింది. కొంచెం కష్టపడితే ఇవి ఈజీగా చేయగలుగుతారు. ఓకే, 5th, 6th క్లాస్ పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారు. అందుకే దీని డిఫికల్టీ లెవెల్ 3కి మించదు అని నేను అనుకుంటున్నా. ఇన్ని క్వశ్చన్స్. దెన్ ఆడ్ వన్ అవుట్ నుంచి 0. ఫ్రేజల్ వర్బ్స్ మిస్ చేయకుండా అడిగిన ప్రతి పేపర్లో 23 క్వశ్చన్స్ అడిగిన 18 సెషన్స్లో. ఓకే, సో మీరు వొకాబులరీలో ఫ్రేజల్ వర్బ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. ఇవి యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అండ్ స్పెల్లింగ్స్. ఆల్మోస్ట్ ప్రతి సెషన్లో ఒక స్పెల్లింగ్, ఒక సినోనిమ్, ఒక యాంటోనిమ్. ఆల్రైట్, వీటిలో టీఎస్ టెట్లో కూడా ఇది కంపల్సరీగా అడిగింది. పేపర్ 1, పేపర్ 2 రెండిట్లలో. ఓకే గైస్. ఓకే, పేపర్ 1లో 2 టీఎస్ టెట్లో, పేపర్ 2లో 1. ఇవి స్పెల్లింగ్స్. ఓకే, అట్లనే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ప్రతి సెషన్లో కనీసం ఒక క్వశ్చన్ ఈ 3 టాపిక్స్ నుంచి. ఓకే గైస్, అట్లనే ఫారిన్ ఫ్రేజెస్ అండ్ అబ్రివేషన్స్ వీటి నుంచి 0 క్వశ్చన్స్. లెటర్ నుంచి మీకు 7 క్వశ్చన్స్ అడిగిండ్రు. ఆల్రైట్, కొన్ని చాలా ఈజీ. చూస్ యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఇన్ లెటర్ రైటింగ్. మనకు తెలుసు యువర్స్ అని రాసేటప్పుడు అపాస్ట్రఫీ ఎస్ రాస్తే ఇట్లాంటి పదమే లేదు ఇంగ్లీష్లో. ఓకే, ఇట్లాంటి పదమే లేదు ఇంగ్లీష్లో. సో ఆబ్వియస్లీ రెండింటిని 1, 2 and 4ని ఎలిమినేట్ చేయొచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అని తెలిసిపోతుంది. దీని డిఫికల్టీ లెవెల్ విల్ నాట్ బి మోర్ దాన్ 3. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ లెటర్లో అడిగిండ్రు. దెన్ ఎస్ఏ నుంచి 0, స్పీచ్ రైటింగ్ నుంచి 1, ఆటోబయోగ్రఫీ నుంచి 0, షార్ట్ స్టోరీ అనే కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేసింది గైస్ ఇక్కడ. దాని నుంచి 1 అడిగింది. షార్ట్ పోయమ్ అనే ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. అట్లనే బయోగ్రఫికల్ స్కెచ్ అనే టాపిక్ కూడా ఇంట్రడ్యూస్ చేసి వీటన్నిటి నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడిగింది. ఆల్రైట్, ఇవన్నీ డిస్కోర్సెస్ కిందకి వస్తాయి. రైట్, ఇంతకుముందు టెట్లో కానీ డిఎస్సిలో కానీ వీటిపైన టాపిక్స్ అడగలేదు. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్స్. రైట్, అట్లనే ప్రెసీ రైటింగ్ నుంచి 0 క్వశ్చన్స్. డైరీ ఇంతకుముందే ఉండేది, దీని నుంచి ఒక క్వశ్చన్. కరికులం విటే నుంచి 0 క్వశ్చన్స్. నోటీస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగింది గైస్. నోటీస్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్. ఇంతకుముందు టెట్ డిఎస్సిలలో అడగలేదు నోటీస్ గురించి, ఇది ఫస్ట్ టైం. అట్లనే న్యూస్ రిపోర్ట్ గురించి 2 క్వశ్చన్స్ అడిగిండు. నోటీస్ ఒకటి అండ్ డిస్క్రిప్షన్ ఒకటి. ఓకే, ఇంతకుముందులాగా నోటీస్ అండ్ డిస్క్రిప్షన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్స్. ఆల్రైట్, దెన్
నోట్ మేకింగ్ నుంచి 0 క్వశ్చన్స్ అడిగిండ్రు. ఇన్విటేషన్ అనే కొత్త డిస్కోర్స్ టాపిక్ని ఈ టెట్లో ఇంట్రడ్యూస్ చేసింది గైస్. దాంట్లోంచి 2 క్వశ్చన్స్. ఆల్రైట్, నోట్ మేకింగ్ అండ్ ఇన్విటేషన్ మీకు ఒకటే లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అందుకని నంబర్ ఒకటే. దెన్ ప్యాసేజ్ నుంచి 45. ఇక్కడ తెలంగాణ పేపర్ 1 పేపర్ 2లో 2023 టీఎస్ టెట్లో 9 క్వశ్చన్స్ అడిగిండు. అవి తీసేస్తే మీకు 36 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏపీ టెట్. ఓకే, ఏపీ టెట్ 2024 అంటే 18 సెషన్స్లో ప్రతి సెషన్లో కన్సిస్టెంట్గా 2 క్వశ్చన్స్ అడిగిండు. తప్పకుండా అడిగిన క్వశ్చన్. వీటి డిఫికల్టీ లెవెల్ నాకు తెలిసి 3ని మించదు గైస్. ఇట్స్ నాట్ మోర్ దాన్ 3. ద డిఫికల్టీ లెవెల్ ఈజ్ నాట్ మోర్ దాన్ 3. అంత ఈజీగా ఉండే క్వశ్చన్స్. సో మీకు 2024 ఏపీ టెట్ అండ్ 2023 తెలంగాణ టెట్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఇది. ఇవి ఎంత ఈజీగా ఉన్నాయంటే గైస్, ఎవరెవరైతే మిస్ చేసుకున్నారో వాళ్ళు కొంచెం 140 మార్క్స్ వచ్చినాయి నాకు, నేను ఇంకా రాయాల్సిన అవసరం లేదు అని అంటే, గైస్ నార్మలైజేషన్ తర్వాత 140 మార్క్స్ వచ్చినాయంటే నార్మలైజేషన్ కన్నా ముందు మీకు 140 కన్నా తక్కువనే వచ్చి ఉండాలి. పొరపాటున ఎవరన్నా కోర్టుకు పోయి టెట్లో నార్మలైజ్ చేయొద్దండి, మీరు కావాలంటే డిఎస్సిలో చేయండి, మాకు టెట్లో ఒరిజినల్ మార్క్స్ మాత్రమే ఇవ్వండి అంటే కోర్టు కనుక ఓకే అభ్యర్థులు అడుగుతున్నట్లు టెట్లో నార్మలైజేషన్ తీసేయండి అని అన్నారు అనుకోండి, అప్పుడు 140 మార్క్స్ లేదా 130 పైన మార్క్స్ వచ్చినాయని అనుకునే వాళ్ళ, కాన్ఫిడెంట్గా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? యూ విల్ లూజ్, రైట్? నాకు 140 మార్క్స్ వచ్చినందుకే నేను ఏపీ టెట్ 2024 రాయాల్సిన అవసరం లేదని స్కిప్ చేసిన వాళ్ళు ఈ డేంజర్ లెవెల్లో పడిపోతారు. ఇవన్నీ ఎంత ఈజీగా ఉన్నాయంటే గైస్, నేను ఇంగ్లీష్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఒకవేళ ఇంగ్లీష్ డిఫికల్టీ లెవెల్ కనుక కన్సిస్టెంట్గా పేపర్ మొత్తం ఉంది అంటే మీరు ఈజీగా కొంచెం కష్టపడిండ్రు అని అంటే నార్మలైజేషన్ కన్నా ముందే మీరు ఈజీగా 135+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు గైస్. ఒకవేళ ఇంగ్లీష్ గ్రామర్ అంత ఈజీ లెవెల్లో పేపర్ మొత్తం కన్సిస్టెంట్గా ఉంటే కనుక మీరు 135+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, నార్మలైజేషన్ ఉన్నా పర్వాలేదు, మీరు కొంచెం కష్టపడితే కనుక చూసినాం కదా మనం 2022లో కొంతమందికి 160 మార్క్స్ కూడా వచ్చినాయి, ఆ లెవెల్కి కూడా పోవచ్చు మీరు. సో 140 వచ్చినాయని చెప్పి వదిలేసి ఈ ఛాన్స్ని మిస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గైస్, వాళ్ళు ఇప్పుడు కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది వాళ్ళకు. ఎందుకంటే పేపర్ ఇంత ఈజీగా ఉంది. నార్మలైజేషన్ అది కూడా ఎట్లా చేస్తారు అని అంటే 2022 పేపర్ 2024 పేపర్ కలిపి నార్మలైజ్ చేయరు. ఓకే, ఏ ఇయర్ ఆ ఇయర్ నార్మలైజేషన్. ఇక్కడ ఇంత ఈజీ క్వశ్చన్స్ ఉన్నా కూడా వీటి డిఫికల్టీ లెవెల్ ఎక్కువనే ఉండొచ్చు కదా. అంటే ఈజీ క్వశ్చన్స్కి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా 2024 ఏపీ టెట్ రాసిన వాళ్ళకు. అందుకని మీరు ఈ మిస్టేక్ మాత్రం లైఫ్లో ఎప్పుడు చేయొద్దండి గైస్. పోతే మీకు ఆ 1000 రూపాయలు కట్టాలన్నా 500 కట్టాలన్నా అని అనుకోవద్దండి. ఆ 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టినా కూడా ఈయన ఎక్స్పీరియన్స్ని ఒక ఎగ్జామినేషన్ ఇస్తుంది మీకు. దానికి 1000 రూపాయలు కట్టాల్సి వస్తే కట్టండి, కష్టమైన కూడా తప్పదు గైస్. ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రైస్లెస్. అండ్ ఇట్లాంటి అద్భుతాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. 150 మార్కులకు 160 మార్కులు కూడా రావచ్చు నార్మలైజేషన్కి. ఇట్లా స్కోర్ చేయగలిగిన అత్యంత ఈజీ పేపర్స్లో ఇది ఒక ఈ 2024 ఏపీ టెట్ ఒకటి అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందో నాకు తెలియదు గైస్. చాలామంది అయితే ఈ టెట్ని క్యాన్సిల్ చేస్తారు అని అంటున్నారు. ఐ డోంట్ నో క్యాన్సిల్ అవుతుందో రాదో కాదో నాకు తెలియదు, కానీ చాలామంది అయితే క్వాలిఫై అవుతారు అని నేను అనుకుంటున్నా. అందరూ క్వాలిఫై అయితే నష్టమైంది అని మీరు అనుకోవచ్చు. నష్టమేం లేదు గైస్, అందరూ క్వాలిఫై అయితే మంచిది. కాకపోతే బాగా చదివిన వాళ్ళు క్వాలిఫై అయినరు, ఏదో యావరేజ్గా చదివిన వాళ్ళు క్వాలిఫై అయినరు అని అంటే, బాగా చదివి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు 6100 పోస్ట్లో ఒక జాబ్ నాది అని కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళకు
ఇంత ఈజీ పేపర్ ఇస్తే మాత్రం కొంచెం డిఫికల్టీ గైస్. అందుకే నేను చెప్పిన ఈసారి 0.001 మార్క్స్తో కూడా జాబ్ పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు అని. రైట్, మీరు అంతా బాగానే చేసి ఉండొచ్చు, రైట్, టెట్లో క్వాలిఫై ఉండొచ్చు 2022లో, కానీ 2024 ఏపీ టెట్ రాయకపోయింటే 140కి దగ్గర మార్క్స్ వచ్చి నాకు ఇంకా చాలా ఇంతకన్నా బెటర్మెంట్ అవసరం లేదు అని మిస్ చేసుకున్న వాళ్ళకి డేంజర్ అయితే ఉంటుంది గైస్. దీన్ని ఎట్లా అధిగమించాలని అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏపీ టెట్ 2024ని దీని మొత్తానికే క్యాన్సిల్ చేసేస్తున్నారు. దీని రిజల్ట్స్ బయట పెట్టరు, మళ్ళీ ఫ్రెష్గా టెట్ కమ్ టీఆర్టీ పెడతారు అని అంటే దెన్ ఇట్ ఈస్ ఫైన్. లేదా ఇదే లెవెల్లో మీరు ట్రైన్ చేసే క్లాసెస్ అటెండ్ కానీ మీరు, ఓకే, టెట్లో ఇంత ఈజీ పేపర్ని మిస్ చేసుకున్న మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఎస్సిలో ఈజీగా స్కోర్ చేయొచ్చు గైస్. డిఎస్సిలో ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాకపోతే మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్ పెట్టాల్సింది వొకాబులరీ అండ్ డిస్కోర్సెస్. వీటిని ఏ టీచర్ అయినా ఒక లెవెల్ వరకు మాత్రమే తీసుకుపోయి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ప్రతిరోజు 20 యాంటోనిమ్స్, 20 సినోనిమ్స్, 20 ఫ్రేజల్ వర్బ్స్, 20 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి మీరు చేసుకుంటూ పోయినరు అని అంటే అవి టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్ కాబట్టి మీకు ఎట్లా తిరిగి ఒక 4 మార్క్స్ మీ పాకెట్లో ఉండాలి. అండ్ లెట్స్ హోప్ ఇంత ఒకవేళ టెట్ కనుక కండక్ట్ చేసిండ్రు అని అంటే నెక్స్ట్ టైం దీనికన్నా కొంచెం టఫ్ కాకుండా ఆల్మోస్ట్ ఇదే లెవెల్ ఈజీగా ఉండాలని కోరుకుందాం. ఎందుకు అని అంటే ఎవరెవరైతే మిస్ చేసుకున్నారో ఈ ఛాన్స్ని వాళ్ళందరూ మళ్ళీ క్యాష్ ఇన్ చేసుకోవడానికి. అండ్ మీరు ఎంత చదివినా కూడా ఒక లెవెల్ ఆఫ్ హోప్ అయితే ఉండాలి గైస్ మీకు. హోప్ అని అంటే పాజిటివిటీ. మీరు ప్రతిరోజు చాలామంది స్టూడెంట్స్ అనుకోవడం విన్నారు అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్పిండ్రు, ఏమైంది కోర్టుకి ఎందుకు పోతున్నారు, ఈ 6100 పోస్ట్ పడతాయి కదా ఇవి రాసేసుకుందాము, రాకపోతే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ పోస్ట్ ఇస్తా ఉంటుంది కదా అది కూడా రాసుకుందాం, 2 ఛాన్సెస్ కదా ప్రాబిలిటీ ప్రకారం ఒకసారి మిస్ అయినా ఇంకోసారి ఛాన్సెస్ పెరుగుతాయి కదా అని అనుకుంటున్నారు గైస్. నో, అది చాలా చాలా తప్పు. ఇప్పుడు 6100కి 10 lakh పీపుల్ అటెంప్ట్ చేస్తున్నారు అని అంటే దాని అర్థం 1:, ద రేషియో ఎంత ఉంటుంది. సో దీనికి ఎంతమంది పోటీ పడుతున్నారు? ఓకే, 1,00,000 అనుకుంటే మనకు దాదాపు 15, 1:15. 10 లక్షలు అంటే 1:150. 1:150 కాంపిటీషన్ ఉంది ఇక్కడ. ఓకే రైట్, వీటిలలో ఓన్లీ 6100 మెంబర్స్ పక్కకు జరుగుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఆల్రెడీ 6100 పోస్ట్ అయిపోయినాయి కాబట్టి మహా అంటే 10,000 పోస్ట్ ఇవ్వగలుగుతారు, లేదా 5,000, 10,000 పోస్ట్ ఇచ్చింది అనుకోండి వేసి అక్కడ కూడా 10 లక్షల మంది రాసిండ్రు అని అంటే అక్కడ కూడా 1:100 కదా, 1:100 కాంపిటీషన్ ఉంటుంది. ఈ రేషియోలో కాంపిటీషన్ 1:150కి 1:100కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు గైస్. అట్లా కాకుండా కొత్త గవర్నమెంట్ ఇవ్వాలనుకున్న 10,000 పోస్ట్ అంటే ఈ 6100 పోస్ట్ కాక 10,000 పోస్ట్ అవి ప్లస్ ఈ 6100 పోస్ట్ అంటే 16,000 పోస్ట్ కనుక కొంచెం టైం ఇచ్చి అంటే సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ సీజన్లో కనుక కండక్ట్ చేసినట్టే కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఒక 50,000 అనుకున్నా కూడా 50,000 స్టూడెంట్స్ యాడ్ అవుతారు అనుకున్నా కూడా అక్కడ మీకు దొరికే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ జాబ్ కొట్టడానికి. ఓకే, 16,000 పోస్ట్ లేదా 15,000 పోస్ట్, ఓకే, 10,50,000 స్టూడెంట్స్, అది డెఫినెట్గా 1:100 కన్నా తక్కువ ఉంటుంది. అక్కడ మీ ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ టైం దొరుకుతుంది. అండ్ ఆన్లైన్లో ఇంత డీప్గా డిస్కస్ చేసే రిసోర్స్ కూడా మీకు దొరుకుతుంది, కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఓకే గైస్, అట్లనే నేను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే గైస్, క్లాస్ రూమ్ సెషన్లో
ఇంత డీటెయిల్‌గా చెప్పడం ఏ టీచర్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆఖరికి నేనొచ్చినా కూడా సాధ్యం కాదు గైస్. అందుకని యూట్యూబ్ ఛానల్‌లో ఇంకోటి నేను చాలా మెల్లగా చెప్తుంటా కదా! ఒకవేళ నేను క్లాస్ రూమ్‌లో 10 అవర్స్ చెప్పినా అంటే మీరు సారీ ఈ 10 అవర్స్ ఆడ కూర్చొని వినాల్సిందే. అదే ఈ 10 అవర్స్ నేను యూట్యూబ్‌లో చెప్పినా అంటే 5 అవర్స్‌లో క్లాస్ కంప్లీట్ చేసేయొచ్చు. రైట్? 2 టైమ్స్ నార్మల్ స్పీడ్‌లో చూసి. ఈ అడ్వాంటేజ్ ఉంటది. ప్రతి పాయింట్‌ని మీకు అర్థమయ్యేలాగా చెప్పే ఛాన్స్ ఉంటది. డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటది. సాధ్యమైనన్ని ఎగ్జాంపుల్స్, సాధ్యమైనన్ని ట్విస్టెడ్ బిట్స్ ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి ఐయామ్ ఎంకరేజింగ్ మై ఛానల్ గైస్. ఇంత డీప్‌గా ఇంగ్లీష్‌ని నేర్పించే ఛానల్ ఇంకొకటి ఉంది అనంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్‌లో అయితే నాకు ఏది దొరకలేదు. లాస్ట్ 1 ½ ఇయర్స్ నేను ఇదే రీసెర్చ్ చేస్తూ ఉన్నా గైస్. మీకు కావాలనుకుంటే ఆహ్, ఇద్దరు టీచర్స్‌వి కొన్ని 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అవేమంటే తేగ్ బహదూర్ సారీ తేగ్ బహాదూర్ ఒకటి, ఇంకోటి అంకిత్ అనే ఒక అంకిత్ సార్ అనే ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లమ్ ఏందంటే వీళ్ళు శుద్ధ హిందీలో మాట్లాడతారు. అండ్ వీళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి టీచ్ చేయరు గైస్. యూపీ బోర్డ్, ఉత్తరప్రదేశ్ బోర్డ్ 10+2 మన ఎస్ఎస్సి లాగా ఉంటది. ఎస్ఎస్సి అండ్ ఇంటర్. వాళ్ళ యూపీ బోర్డ్‌కి సీబీఎస్ఈ సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి చాలా చాలా డీప్‌గా ఉన్నాయి గైస్. కాకపోతే వాళ్ళది కాంపిటీటివ్ ఎగ్జామ్ కోసం కాదు. యూపీ బోర్డ్ సీబీఎస్ఈ సిలబస్ కోసం. ఓకే. కాన్సెప్ట్ ఈజ్ సేమ్. కాకపోతే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువ. వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ చాలా బాగుంది. ఆల్రైట్. వాళ్ళు వాళ్ళ లోకల్ రెఫరెన్స్ బుక్‌లోంచి క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇవి చూడండి. కాకపోతే ఇది కొంచెం సెర్చ్ చేయాలి గైస్. వీళ్ళవి ఆహ్, నంబర్ ఆఫ్ వ్యూస్ చాలా చాలా తక్కువ. ఓకే. యూట్యూబ్ ఛానల్‌ని నేను సేవ్ చేసుకుందాం అనుకున్నా గానీ ఐ ఫర్గాట్. ఐయామ్ సారీ. కొంచెం మీలో ఎవరికన్నా హిందీ వస్తది, హిందీ అర్థమైతది, మాకు ఓపిక ఉంది అంటే గనక ఈ 2 ఛానల్స్ చూడడానికి ట్రై చేయండి. ఆల్రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పింది కాదు. ఇప్పుడు చెప్పబోయేది. రిమెంబర్, హోప్ మీకిచ్చే కాన్ఫిడెన్స్‌ని ప్రపంచంలో ఏది కూడా ఇయ్యదు గైస్. ఎందుకు అనంటే మీరు డిసప్పాయింట్ అంటారు. డిఎస్సి జరగక పక్కా నాకు జాబ్ వస్తదని కాన్ఫిడెంట్‌గా ఉన్న స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయ్యిండ్రు. 6100 పోస్ట్‌లో నాది కూడా ఒక పోస్ట్ ఉండే అని. డోంట్ వరీ గైస్. మీరంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అంటే పక్కా జాబ్ వస్తది మీకు. ఎవరెవరైతే ఇప్పుడు డిసప్పాయింట్ అయితున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. హోప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతిరోజు ఒకటేలాగా ఉండదు. మీరు ప్రతిరోజు నేను లేస్తున్నా, ప్రిపేర్ అయితున్నా, ఆన్‌లైన్‌లో కొన్ని టెస్ట్ రాస్తున్నా, మళ్ళా రాత్రి రోజు 10 గంటలు చదువుతున్నా, రాత్రి ఏదో 1:00 పడుకొని పొద్దున 4:30కి లేస్తున్నా. మీ ఐడియాలో గనుక, మీ బ్రెయిన్‌లో గనుక ఇదే జరుగుతుంది అంటే పైన తథాస్తు దేవతలు ఉంటారు. తథాస్తు అంటారు గైస్. లైఫ్ లాంగ్ ఇదే కంటిన్యూ అవుతది. అందుకే హోప్ పెట్టుకోండి. మీ పర్సెప్షన్‌ని చేంజ్ చేసుకోండి కొంచెం. ఎట్లా అనంటే రేపటి నుంచి నేను స్కూల్‌కి పోతున్నా అనుకోండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైట్, మీరు అట్లా అనుకోండి. ఆ హోప్‌లో బతకండి. అది ఇచ్చే కాన్ఫిడెన్స్, అది చేసిన మేలు ఏది కూడా చేయదు గైస్. ఆల్రైట్. సో మీరు ఆల్రెడీ టీచర్స్ అయిపోయినట్లు ఊహించుకోండి. కొంచెం ఫ్యాంటసీస్ బ్రెయిన్‌కి కొంచెం ఏమంటారు సాంత్వన ఇస్తాయంటారు. ఓకే. అందుకే ఫ్యాంటసైజ్ చేసుకోండి. రాత్రి పడుకోబోయే ముందు కంపల్సరీగా ఫ్యాంటసైజ్ చేసుకోండి. ఎందుకు అనంటే మన చేతిలో ఉన్న సాధ్యమైనది ప్రతి ఒక్కటి చేస్తున్నాం. కానీ 0.1% లక్ మాత్రం కంపల్సరీ ఉండాలి కదా! ఆ లక్‌ని చేంజ్ చేయడానికి ఫ్యాంటసైజ్ చేసుకోండి. అయినా ఊహించుకోవడంలో తప్పేం లేదు కదా గైస్. జీవితాంతం నెగటివిటీలో బతకను. ఒక్కసారి పర్సెప్షన్ చేంజ్ చేసుకొని పారాడైమ్ షిఫ్ట్ చేసి దీన్ని
పారాడైమ్ షిఫ్ట్ అంటారు గైస్. ఓకే, పారాడైమ్ షిఫ్ట్ చేసి చూడండి. పనుకోబోయే ముందు హ్యాపీగా పనుకోండి. ఆ హ్యాపీనెస్కి రీజన్ ఏదన్నా అయిండొచ్చు, ఒక్క రీజన్ మాత్రం యాడ్ చేసుకోండి. నేను టీచర్ జాబ్ కొట్టినా అని చెప్పి యాడ్ చేసుకొని ఊహించుకుంటూ పనుకోండి. లెట్స్ సీ కొన్ని రోజుల తర్వాత సిచ్యుయేషన్స్ ఎట్లా మారుతాయో చూద్దాం. అండ్ ఇంకొకటి మీకు హోప్ హోప్ ఇచ్చే ఇంకొక విషయం ఏంటంటే గైస్, ఇప్పుడు పోయి మీరు నేను ఒక ఇల్లు కట్టుకుంటాను, నాకు ఒక 50 లక్షలు డబ్బు ఇవ్వండి అంటే ఇస్తారు? ఇయ్యరు కదా, రైట్? లోన్ ఇయ్యదు. సో మీరు జాబ్ తెచ్చుకోవడం అంటే జాబ్ ఈజ్ నాట్ జస్ట్ శాలరీ గైస్. జాబ్ ఈజ్ గివింగ్ యూ ఎ హోల్ న్యూ లైఫ్. కొత్త లైఫ్ని ఇస్తుంది. ఓకే, మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత మీరు పోయి ఏదన్నా ఒక బ్యాంక్ దగ్గరకు పోయి నాకు పర్మనెంట్ అయిపోయింది, లేదా 6 months to 3 years, 3 ఏళ్ళ తర్వాత నాకు పర్మనెంట్ అయిపోయింది నా జాబ్, 3 years నుంచి చేస్తున్నా, ఇది చూడండి నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన, నా శాలరీ 50,000 60,000, నాకు 50 లక్షలు లోన్ ఇవ్వండి అని అంటే, 50 లక్షలు ఎందుకు సార్, ఇంతవరకు ప్లాట్ మీద అయితే ప్లాట్ మీద ఇల్లు కట్టుకోవడానికి 50 లక్షలు ఇది లోన్ ఇస్తుంది. ఇప్పుడు ప్లాట్ కొనడానికి కూడా లోన్ ఇస్తున్నారు గైస్. ₹1,00,00,000 తీసుకోండి, నష్టం, మాకేం ప్రాబ్లం లేదు. ₹1,00,00,000 తీసేసుకోండి, మీ సెక్యూరిటీ, మీ జాబ్ ఉంది కదా అని ₹1,00,00,000 ప్లస్ 50 లక్షలు ఇస్తున్నారు గైస్. దీనికి మీరు పెడుతున్న ఎఫర్ట్ ఎంత, మీరు పెడుతున్న ఖర్చు ఎంత? లిటరల్లీ జీరో. అదేంది, నేను జీరో రూపీస్కే మీకు ఇల్లు వస్తున్నట్లు గైస్. కొన్ని బ్యాంక్స్ 100% ఫైనాన్స్ చేస్తాయి. అంటే మీ ఐటీ రిటర్న్స్ చూసి, మీరు సంపాదిస్తున్న దీన్ని చూసి మీ సివిల్ స్కోర్ కనుక కరెక్ట్ ఉంది అని అంటే 100% లోన్ ఇస్తుంది. అంటే మీకు ₹0 ఇన్వెస్ట్మెంట్తో ఇల్లు వచ్చినట్లు. అదేంది, మేము రీపే చేస్తామని అన్నారు కదా, రీపే చేస్తున్నారు. ఏమిటిని తీసుకొని రీపే చేస్తున్నారు? ఏమిటిని ఇన్వెస్ట్మెంట్ చేసి? మీ టైంని ఇన్వెస్ట్ చేసి రీపే చేస్తున్నారు. దేనికి? మీ జాబ్ కోసం మీ టైంని ఇన్వెస్ట్ చేసి రీపే చేస్తున్నారు. మీరు రీపే చేస్తున్న డబ్బే, కానీ ఆ డబ్బు ఎట్లా వచ్చింది మీకు? టైంని బట్టి వచ్చింది గైస్. మీరు ఎంత 100% లోన్ తీసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ ఏంది మీది? ఓన్లీ టైం. ఏమన్నా డబ్బు ఇన్వెస్ట్ చేసిందా? లేదు కదా. కాబట్టి ₹0కి మీకు ఇల్లు వస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ, దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ జాబ్. సో జాబ్ అంటే శాలరీ అని అనుకోవద్దండి. ఇట్స్ ఎ హోల్ న్యూ లైఫ్. ఆల్రైట్ గైస్, ఇట్స్ అ హోల్ న్యూ లైఫ్. ఈ హోప్తో పాజిటివిటీని పెంచుకోండి. నేను జాబ్ కొడతా అని కాన్ఫిడెన్స్ పెంచుకోండి. అండ్ మీ జాబ్ కొట్టాలని ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అట్లాంటి పెద్ద పనిలో నాదొక చిన్న భాగస్వామ్యం ఉంటుంది. మీకు ఏ టాపిక్ వదిలిపెట్టకుండా, ఏ కాన్సెప్ట్ని విడిచిపెట్టకుండా అన్నీ కూడా జాబ్ కొట్టగలిగిన స్టాండర్డ్లో నేర్పించే బాధ్యత నాది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా ఇంకా ఏమైనా నేను నా టీచింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలని ఉంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి గైస్. అకార్డింగ్లీ నేను చేంజెస్ చేస్తాను. ఆల్రైట్, హోప్ఫుల్లీ దిస్ హెల్ప్స్. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది అని అనుకోవద్దండి. నేను ఏపీ టెట్ 2024 క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి అనలైజ్ చేసే పనిలో ఉంటుంది నేను. రైట్, ఆ పనిలోనే నాకు ఈ షాకర్స్ అన్నీ తగిలినాయి. ఓకే గైస్, సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మీకు ఎదురైన ఏ ఎగ్జామినేషన్ అయినా అటెంప్ట్ చేసేయండి. పోతే మహా అంటే కొంచెం 500 ₹1,000 డబ్బు పోతుంది గైస్, కానీ దాని నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ 500 లేదా ₹1,000 ఖర్చు పెట్టి కొనలేరు మీరు. సో ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దండి. హోప్ఫుల్లీ కొత్త గవర్నమెంట్ వచ్చి టెట్లో నార్మలైజేషన్ తీసేసి పేపర్ స్టాండర్డ్ కొంచెం సెట్ చేసి మళ్ళీసారి టెట్ కండక్ట్ చేద్దామని అనుకుందాం. అట్లా చేసినా చేయకపోయినా ఇంగ్లీష్ పరంగా 24 మార్క్స్, ఇంగ్లీష్ గ్రామర్ పరంగా మిమ్మల్ని ఆ లెవెల్కి ప్రిపేర్ చేసే బాధ్యత నాది. అలాగే గైస్, ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, సాధ్యమైనంత మందికి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ లెసన్. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడైతే వదిలిపెట్టామో బేసిక్స్ 3 వర్బ్ టైప్స్ లెసన్ అది కంటిన్యూ చేస్తాం. అలాగే గైస్,
థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్.